నమస్కారం. పులికన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులలో ప్రముఖ నాయకులు ఈరోజు వార్తల్లో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే బీజేపీ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఆమెను నిర్మలా సీతారామన్ గారిని దక్షిణాది నుంచి ఎక్కడి నుంచైనా మీరు లోక్సభ అభ్యర్థిత్వానికి పోటీ చేస్తారా అని చెప్పి ఆయన నిర్మల గారిని అడిగారు. ఆమె ఏమన్నదంటే, లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలవటానికి అవసరమైనంత డబ్బులు నా దగ్గర లేవు, ఆర్థికంగా నేను గెలవలేను. అంతేకాదు, విన్నబుల్ ఛాయిసెస్లో ఆమె అన్నమాట, విన్నబుల్ ఛాయిసెస్లో కాస్ట్, రిలీజన్ చాలా విషయాలు వస్తాయి, వాటిని నేను ఎదుర్కొనలేను. ముఖ్యంగా ఎన్నికలలో నిలబడి పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు నా దగ్గర లేవన్నారు. ఆమె జాతీయ భారత ఆర్థిక మంత్రి, జాతీయ స్థాయిలో ఆర్థిక మంత్రి. మీ దగ్గర డబ్బు లేకపోవటం ఏంటని ఎవరైనా అడిగినప్పుడు ఆమె సమాధానం ఏంటంటే, భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రినే, కానీ ఆ డబ్బులన్నీ నాయి కావు, దేశానికి చెందినవి, ప్రజలకు చెందినవి, నేను సంపాదించే నాకు వచ్చే జీతం మాత్రమే నా డబ్బులు అని చెప్పి ఆమె అన్నది. అంటే నిర్మలా సీతారామన్ లాంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు అంటే ఈ విషయం నుంచి ప్రజలు, మేధావి వర్గం వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిర్మలా సీతారామన్ గారి గురించి ఆలోచిస్తే ఆమె గొప్ప ఆర్థికవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, ఆమె విద్యాధికురాలు, చాలా నిజాయితీపరురాలైన నాయకురాలుగా ఆమెకు పేరు ఉన్నది. పరిపాలకురాలుగా, నిజాయితీపరురాలుగా ఆమెకు చాలా పేరు ఉన్నది. 2008లో ఆమె బీజేపీ పార్టీలో చేరారు. నిర్మలా సీతారామన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్లో ఆమె డిగ్రీ తీసుకున్నారు. అంతేకాకుండా ఎంఫిల్, పిహెచ్డి కూడా ఎకనామిక్స్లో చేశారు. అంతేకాకుండా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, ప్రపంచ ప్రసిద్ధి పొందిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆమె ఒక ఫెలోషిప్ కూడా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆమె కొంత వ్యాపారం చేసినటువంటి అనుభవం కూడా ఆమెకు ఉన్నది. గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. ఆమె 2008లో బీజేపీలో చేరారు. అప్పటికే ఆమె భర్త కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబానికి చెందినవాడు. అయినా కానీ తన ఐడెంటిటీని ఆమె కాపాడుకున్నది. తమిళనాడు కూతురు, తెలుగింటి కోడలు. తెలుగింటి సంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరు ఆమెకు వస్తుంది, కానీ తన ఐడెంటిటీని ఆమె కంటిన్యూ చేశారు. నిర్మలా సీతారామన్ గానే మిగిలినారు. అయితే నిర్మలా సీతారామన్ గారి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే 2008లో ఆమె చేరిన తర్వాత బీజేపీ జాతీయ స్పోక్స్ పర్సన్గా ఆమె పనిచేశారు. చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడటం, మెటికులస్గా మాట్లాడటం, ప్రెస్ వాళ్లకు తగిన సమాధానాలు ప్రతిభావంతంగా ఇవ్వటం, ఇలా బీజేపీ పార్టీకి మంచి పేరు తెచ్చారు. ఆమె భాషా పటిమ కానీ, వాగ్దాటి కానీ, మాట్లాడే ఆర్గ్యుమెంట్ తీరు కానీ అందరికీ నచ్చింది. అది ఆ తర్వాత సహాయ మంత్రిగా పనిచేశారు, క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 19 దాకా ఆమె డిఫెన్స్ మినిస్టర్గా, రెండవ ఫీమేల్ డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు. మొట్టమొదటి ఫీమేల్ డిఫెన్స్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సీతారామన్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే బాలాకోట మీద సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అట్లాగే పుల్వామా ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా నిర్మలా సీతారామన్ గారికి. ఆమె ప్రసంగాలు, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి విషయం జాతి గుర్తుంచుకున్నది. ఇలాంటి ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు, బీజేపీ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా, మంత్రిగా ఉన్నటువంటి ఈ నాయకురాలు ఆమె ఎన్నికల్లో నిలబడితే పార్టీ ఆమెకు పెట్టుబడి పెట్టచ్చు. పార్టీ ఎలక్షనీరింగ్ ఖర్చు అంతా పార్టీ పెట్టుకోవచ్చు. బీజేపీ తలుచుకుంటే అది పెద్ద సమస్య కాదు. కానీ ప్రతి పార్టీలో కూడా, ప్రతి పార్టీ ఈ రోజున ఒక ఎమ్మెల్యే నిలబడాలన్నా, ఎంపీగా నిలబడాలన్నా చాలామంది బయటకు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే, పార్టీలు ఆయా అభ్యర్థులను నీవు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలవు, ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటేనే ఒక 100 కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పి బయట వార్తల్లో నాయకులు చెప్తూ ఉండగా అనధికారికంగా మనకు వినపడుతూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే, రెండోసారి మూడోసారి ఎమ్మెల్యేగా నిలబడాలా అనుకున్నప్పుడు, పైగా ఆయన
షెడ్యూల్ కాస్ట్కి చెందినటువంటి వాడు. ఆయన నిలబడాలనుకున్నప్పుడు పార్టీ వాళ్ళు నీ దగ్గర కనీసం 10-15 కోట్లు ఖర్చు పెట్టగలవా అని అడిగిందంట పార్టీ. ఆయన నా దగ్గర మాట్లాడుతూ పర్సనల్గా మాట్లాడుతూ నేను అంత ఎక్కడ ఖర్చు పెట్టగలిగాను, మహా అయితే 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టగలను అని అన్నాడు. తర్వాత ఆయనకి సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయన ఖర్చు పెట్టుకోగలిగే వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ పార్టీ ఏది, వ్యక్తి ఎవరు అన్నది అనవసరం. కానీ చాలా పార్టీల పరిస్థితి ఇలాగే ఉన్నది. బయట వ్యక్తిగతంగా నాయకులు మాట్లాడుకునేది ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే కనీసం 100 కోట్లు ఉండాలట, ఖర్చు పెట్టాలట. ఎందుకు ఖర్చు పెట్టాలన్నది స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ గారు లాంటి వాళ్ళు నేను ఎంపీగా నిలబడటానికి డబ్బులు ఖర్చు పెట్టలేనా అని అన్నారు. అంటే భారతదేశంలో ఎలక్షనీరింగ్ ప్రక్రియ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. 2023 డిసెంబర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో నిలబడినటువంటి వ్యక్తుల ఆస్తులను పేపర్లు ప్రకటించాయి. అందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి అభ్యర్థికి ఉన్న ఆస్తి 600 కోట్లు, తర్వాత 400 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరికంటే తక్కువ ఆస్తి 40 కోట్ల 50 కోట్లు అని చెప్పారు. అంటే దాదాపు ఒక 50 కోట్ల ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు తప్ప, కనీసం ఒక 3 కోట్లు 4 కోట్ల ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎవరు ఎన్నికలలో నిలబడలేని పరిస్థితి ఉన్నది. దీనివల్ల దేశానికి ప్రజలకు జరిగే నష్టం ఏంటంటే అంటే సంపన్నులు తప్ప రాజకీయ ప్రక్రియలోను ఎన్నికల ప్రక్రియలోను పాల్గొనలేని పరిస్థితి ఉన్నది. ఒక ప్రతిభావంతుడై ఉండి రాజకీయంగా బాగా తెలిసినటువంటి వాడై ఉండి కూడా డబ్బులు లేకపోతే ప్రజాసేవ చేయాలని నిజమైన వ్యక్తులు అనుకున్నా కూడా డబ్బులు లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళు ఎన్నికల ప్రక్రియలో రాజకీయ ప్రక్రియలో పాల్గొనలేని పరిస్థితి ఉన్నది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పేదలు పాల్గొనలేని పరిస్థితి వచ్చినది. ఈ పరిస్థితి కారణాలు ఏంటన్నది మేధావర్గం ఆలోచించాలి. 50 కోట్ల రూపాయలు ఎంతమంది ఖర్చు పెట్టగలరు? కనీసం 3 కోట్లు ఎంతమంది ఖర్చు పెట్టగలరు? ఈ రోజున కోటీశ్వరుడు అంటే 1 కోటి ఉన్న కోటీశ్వరుడు కింద లెక్క ఎంతమందికి ఉంటుంది? ఈ దేశంలో ఎంత శాతం ప్రజలకు 50 కోట్ల ఆస్తి ఉందని లెక్కేస్తే 2-3 శాతానికి మించకపోవచ్చు. కాబట్టి ఎన్నికల ప్రక్రియను గురించి ఆలోచించాలి. ఒకప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎన్నికలలో నిలబడే అభ్యర్థుల ఖర్చుని ప్రభుత్వమే భరించాలి అనేటటువంటి చర్చ జరిగింది. ఇది అమలైతే ఈ దేశంలో చాలా మార్పు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలలో అభ్యర్థులకు నిలబడే ఖర్చుని ప్రభుత్వమే భరించాలన్నప్పుడు అన్ని పార్టీలటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి భరిస్తుంది కాబట్టి సమానంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు వాళ్ళు స్వయంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. దీనివల్ల పేద ప్రజలు కూడా ఎన్నికల ప్రక్రియలో రాజకీయ ప్రక్రియలో ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేటువంటి అవకాశం వస్తుంది. ఈ రోజున ఎన్నికలు ఎంత వ్యయంతో కూడుకున్నాయో ఓపెన్గా చర్చ జరుగుతున్నది. ఒక ఉప ఎన్నికలో 2023లో జరిగినటువంటి ఒక ఉప ఎన్నికలలో ఒక్కొక్క అభ్యర్థి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారో లెక్క వచ్చింది. ఒక్కొక్క ఓటుకి 1000, 2000, 3000, 4000 ఇచ్చినటువంటి ఘట్టాలు ఉన్నాయని చెప్పారు. యూట్యూబ్లో వచ్చిన ఒక వీడియోలో ఒక స్త్రీ మాట్లాడుతూ తన కుటుంబానికి అన్ని పార్టీలు ఇచ్చినటువంటి డబ్బులు 40,000 వచ్చినాయని చెప్పింది. ఇది వైరల్గా వచ్చింది, చాలామంది చూశారు. అందరికీ తెలుస్తూనే ఉన్నది ఓటుకి ఎంత ఇచ్చుకుంటున్నారన్న సంగతి ప్రపంచం అంతా బహిరంగంగా తెలుస్తూనే ఉంది. కానీ మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కనపడదు. ధర్మదేవతలాగా వాళ్ళ కళ్ళకు గత్తులు కట్టుకున్నారు, చెవులకు పెట్టుకున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓటుకి ఎంత ఇచ్చుకుంటున్నారన్నది బహిరంగంగా వార్తల్లో వస్తుంటే, మీడియాలో వస్తుంటే ఎలక్షన్ కమిషన్కి ఎందుకు తెలియదు? వాళ్ళు ఎందుకు చర్య తీసుకోరు? అఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకున్నట్టుగా అక్కడక్కడ అభ్యర్థుల మీద ఖర్చుల విషయంలో చర్య తీసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ ఎంత అది? ఒక పెద్ద సముద్రంలో ఒక నీటి బుట్ట లాంటిది. ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఇలాంటివి సముద్రం లాంటివి అయితే ఎలక్షన్ కమిషన్ గుర్తుపట్టేది ఒక నీటి బిందువు లాంటిది. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి వార్త ఈ రోజున వార్తల్లో వస్తే దీన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజున మేధావి వర్గం ప్రభుత్వం ఎన్నికల ఖర్చుని ప్రభుత్వమే భరించేటటువంటి ప్రక్రియని గురించి ఆలోచించాలి. భారతదేశంలో
ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ ఖర్చు లేకుండా ఏ పేదవాడైనా సరే పాల్గొనేలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇలాంటి రాజకీయ చర్చలు, సామాజిక చర్చలు, సాహిత్య చర్చల కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.